మాది పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు కంబైన్డ్ ఆంధ్ర నుండి వచ్చారు. నా విద్యాభ్యాసం అంతా కూడా రాజమండ్రి, కాకినాడ మరియు చెన్నై. అప్ టు 10+2 రాజమండ్రిలో చేశాను. ఇంజినీరింగ్ ఏమో కాకినాడలో చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అప్పట్లో వస్తోందన్నమాట. జస్ట్ పైకొస్తోంది కంట్రీలో. ఐఐటి చెన్నైలో ఎంటెక్ చేశానన్నమాట. దీక్ష అయిన తర్వాత నాకు ఈ ఆధ్యాత్మికంగా కొత్త జీవనాన్ని ఇచ్చారు కనుక మా ఆచార్యులు వారిని ఒక స్పిరిచువల్ ఫాదర్గా మేము భావిస్తాం అన్నమాట. ఆయన రాసిన ఆ పుస్తకాలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒక తల్లిలా కాపాడతాయి కనుక వేదమాత ఆమెను తల్లిగా మేము భావిస్తాం అన్నమాట. సో పూర్వాశ్రమంలో నాకు ఈ ట్రైనింగ్ ఇచ్చి నాకు విద్యాభ్యాసాన్ని నేర్పించిన పేరెంట్స్ వారికి మా కృతజ్ఞతలు. మరియు ఈ రకంగా దీక్ష పూర్తయిన తర్వాత ఆధ్యాత్మిక జీవనంలో నాకు ఒక రకంగా నేను పెరగడానికి కారణం ఏమిటంటే ఆచార్యులు మాట మరియు ఆయన ఇచ్చిన ఆదేశాలు. ఇది మా పేరెంట్స్కు సంబంధించిన విషయం మాట. ఇలాగా ఐఐటిలో నేను అప్పట్లో అది అంటే 1995-96 భారతదేశంలో ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది అప్పుడే బాగా పుంజుకుంటోంది అన్నమాట. సో ఆ సమయంలో నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో నాకు జాబ్ రావడం జరిగింది. తర్వాత ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను అట్లాగా పనిచేసి ఒక రకంగా మన గురువు గారి యొక్క కృపతో ఈ డైరెక్షన్ మారడం అనేది జరిగిందన్నమాట.